మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. సభ్యత సంస్కారం ఎంతో గొప్పది. రాష్ట్రపతి ముర్ము ఏపీ సీఎం కేబినెట్తో భేటీ. ఎమ్మెల్యే కేతిరెడ్డి గోరింట్లకు కౌంటర్. జై భారత్ పార్టీ వివి రేడియో జాకీలకు అందించిన ప్రజా మేనిఫెస్టో. దహన్ పరికరం వ్యవసాయదారులకు ప్రయోజనం. బీజేపీ పార్టీ ప్రభుత్వ పథకాలపై ఆరా. గోరంట్ల గోసేవ. ఇంతవరకు ఆమోదం పొందని ఏపీ అసెంబ్లీ చట్టాలు. తెనాలిలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం. జనసేన పార్టీలో చేరబోతున్న కొనతాల బాలశౌరి. భారత్ క్రికెట్కి పట్టిన సీనియర్ల బెడద. పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చివరి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మేం ఏం అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసని, స్త్రీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించే విధంగా మా ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రతిసారి ప్రతిపక్షాలు సభలను అడ్డుకుంటున్నాయని, ఈసారైనా సభలు సవినయంగా జరిగే విధంగా నడుచుకోవాలని ప్రజలను ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే సభ ప్రారంభ సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఈ కొత్త పార్లమెంటులో నా మొదటి ప్రసంగం అని, సభ్యతా సంస్కారం ఎంతో గొప్పదని వారు సభను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. राम राम। इस नए संसद भवन में जो पहला सत्र हुआ था, उसके आखिर में इस संसद ने एक बहुत ही गरिमापूर्ण फैसला लिया था, और वो फैसला था नारी शक्ति वंदन अधिनियम। कि देश नित्य प्रगति की नई नई ऊंचाइयों को पार करता हुआ आगे बढ़ रहा है। सर्वस्पर्शी विकास हो रहा है, सर्वांगीण विकास हो रहा है, सर्व समावेशक विकास हो रहा है। ये यात्रा जनता जनार्दन के आशीर्वाद से निरंतर बनी रहेगी। इसी विश्वास के साथ फिर आप सभी को मेरा राम राम। ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన చట్టాలను గవర్నర్ ఆమోదం ఇంతవరకు చేయకపోవడం విచారకరం. అయితే 151 మంది ఎమ్మెల్యేలు అప్రూవల్ చేసిన చట్టాలను గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో చట్టాలను రూపొందించాక 2 లేదా 3 నెలల లోపు ఈ చట్టాలను ఆమోదించడం అవసరం. చివరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జరగబోయే బడ్జెట్ సమావేశాల గురించి చర్చించినట్లు సమాచారం. నిన్న గోరంట్ల సూర్యనారాయణ భూ అక్రమాలు సంబంధించిన దానిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. అయితే దాని గురించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాకు ఎటువంటి సంబంధం లేదని, దాన్ని నిరూపించుకోవాలని వారు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది లోఫర్ పత్రిక. దీంట్లో భూదోపిడీలో ఆయన తీరే వేరు. ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడీ సాగిస్తున్న, రోడ్డు విస్తరణ కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు. ఇలా ఇప్పటికే సుమారు 300 ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడైనా కానీ 1 సెంటు కానీ 1/2 సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన. ఈ ఆరోపణలు చేసేవాడు ఒకటికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఏ ఒక్కరితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం. ఈ లోఫర్ పేపర్లో రాసిన కథనం. నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా. నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు 2 నెలల కిందటే తెలుసు. వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని
కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, ఒక 7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు, గవర్నమెంట్ కన్నా రాకపోతే, తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు, మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటికి తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పత్రికా యాజమాన్యం అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే 300 ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు, కబ్జా చేసుకున్నారు, పదుల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు. ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగా. ఎందుకు చూపిలేకపోయినారు? కడుపుకు అన్నం తింటున్నారు కదా, లేదంటే మా సులభ్ కాంప్లెక్స్ వెనకర గేట్ దగ్గర పోయి తింటున్నారు ఏమన్నా? రాసే రాత కన్నా ఉండాలి కదా. శ్రీకాకుళంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు బ్లడ్ బ్యాంక్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ గారు రక్తదానం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హలో విశాఖ అంటూ వివి లక్ష్మీనారాయణ గారు వైజాగ్ రేడియో సిటీ 91.1 FM రేడియో జాకీ సిబ్బందితో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు చిట్ చాట్ను నిర్వహించారు. ఇందులో వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టోను వారందరికీ అందజేశారు. అనంతపురంలో గోరంట సూర్యనారాయణ గారి దంపతులు గోసేవలో భాగంగా దాదాపు 450 ఆవులు ఉన్న గోశాలలో ప్రతి ఆవుకు ఉలవలు, తవ్వుడు, బెల్లం, అరటిపండ్లు పెట్టి గోమాతలను సేవ చేసుకున్నారు. తెనాలి పట్టణం 27, 28, 29, 30, 31, 32, 33, 34 వార్డు సంబంధించిన చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమారు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు మరియు ఆ వార్డు కౌన్సిలర్సు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడిపోయిన రాధిక మరియు ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా డబ్బుల్ని మీ అకౌంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన సందర్భంగా ఒక వారం రోజుల పాటు పండగ వాతావరణంలో ఈ ఉత్సవాలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని చేస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు చివరి రోజు సుమారు 8 వార్డులు 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఈ వార్డులకు సంబంధించి ఈ వార్డుల్లో ఉన్న 285 గ్రూపులు సంబంధించి 2661 మంది సభ్యులకు సంబంధించి 2,32,00,000 రూపాయలని రిలీజ్ చేసే ఈ కార్యక్రమం ఇక్కడున్న మేమందరం ఈ ఉత్సవాల్లో పాల్గొనటం ముందు మాకెంతో సంతోషం వేస్తాం. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత. మీరు ఒక మహిళ కుటుంబం పట్ల ఎన్నో బాధ్యతలు మోస్తుంది, అందుకని బ్యాంకులో రుణం తీసుకుంటుంది. అది ఒక శుభకార్యం కావచ్చు, అలానే ఒక అనారోగ్యం, ఇంట్లో ఒక సభ్యులు అనారోగ్యంతో ఉంటే ఆ అవసరం కోసమైనా తీసుకొని ఉంటుంది, లేదా పిల్లల చదువు పట్ల తీసుకొని ఉంటుంది. అంత బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు మళ్ళీ బ్యాంకుకి ఆ రుణాలని తిరిగి కట్టాలంటే ఎంతో బర్డెన్ ఒక మహిళకి. కానీ గత ప్రభుత్వంలో మీకు ఏమని చెప్పారు? మీరు బాధపడమాకండి, మీ రుణాల్ని నేను మాఫీ చేస్తాను అని చెప్పారు. చెప్పిన మాట ఆయన అయితే చేసి చూపించింది వాళ్ళు ఎవరు? ఈ జగనన్న, వైఎస్ జగనన్న ప్రభుత్వం. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా రా కదలరా పట్లమూడి సభ విజయవంతం చేసినందుకు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అక్కడికి విచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అను సభలను నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధి చేశానని చెప్పాడు. ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని వైసీపీ పార్టీని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎంతో కొంత అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేకపోతే ఇంకోటి చేసి సందర్భాలు ఉంటే
వాటిని సమూలంగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నవరత్నాల పేరుతో చేసావు. ఈ నవరత్నాల్లో కూడా ఒక రత్నం ఎప్పుడో రాలిపోయింది. ఎందుకంటే నీ నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం. అవునో కాదో వాళ్ళే చెప్పుకోవాలి, నేను మాట్లాడేది కాదు. రెండో రత్నం ఉద్యోగాలు, వాళ్ళే చెప్పుకోవాలి, దీనికి కూడా సమాధానం. మూడో రత్నం పెన్షను, అది కూడా ఎలక్షన్స్ ముందు 3000 చేస్తానని ఎలక్షన్స్ తర్వాత అశ్వత్థామ అతః కుంజర అన్నట్టుగా ఉంది వీళ్ళ సంక్షేమం అనేది. ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి, ఏ ప్రసంగంలోనైనా సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు చెప్తే దశల వారీగా 3000 ఇస్తానని ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు, రోజున 3000 స్టార్టింగ్, 3000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. అంతేగాని సెంగడు అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టుగా లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, దళితుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, వెనుకబడ్డ వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వం, ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, రైతుని కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యంగా రైతుని మాత్రం వీళ్ళే కొల్లగొట్టారు. దీంతోపాటు వనరులను దోచుకున్నారు. ఇది వీళ్ళ యొక్క చరిత్ర. 5గురికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇస్తే సామాజిక న్యాయం పేరుతో 5గురు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లలో ఈ రోజు వరకు మేము అధికారాన్ని ఉపయోగించాం, ఈ అధికారం ద్వారా ఈ రకమైనటువంటి ప్రయోగం చేసాం, ఈ రకంగా ప్రజలు న్యాయం జరిగిందని చెప్పే ఒక్క ఉప ముఖ్యమంత్రి అయినా ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఎవరికైనా అధికారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నలుగురికి ఉంది. దుష్ట చతుష్టయం నలుగురికే ఉంది. ఆ తల్లి చెప్తా ఉంది, వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు చెప్పింది కదా. ఆ రకంగా ఈ రోజున నేను ఆమె చెప్పిందే మళ్ళీ చెప్పదలుచుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, లేకపోతే సజ్జల గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, విజయసాయి రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడాలండి? ఒక ఖలీలో, ఒక కుర్దూసో, ఒక మహేషో, ఒక అనితో, లేకపోతే వీళ్ళు మాట్లాడాలి, ఒక బ్రహ్మయ్యో మాట్లాడాలి. అయ్యా మేము సామాజిక న్యాయం మాకు జరుగుతూ ఉంది, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడాలి. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఈ ప్రభుత్వంలో పనిచేసే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తల మీద ఉన్న హ్యాట్ తీసి తల ఉంచుకొని నుంచోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నిసార్లు కల్పించబడింది? ఎంతమందికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో శిక్షలు పడితే మళ్ళీ అప్పీల్కి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది? అంటే ప్రభుత్వమే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందా లేదా అనడానికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దహన్ పరికరం గురించి రైతులకు పరిచయం చేస్తూ దానివల్ల కలుగు ప్రయోజనాలను వివరించారు. అనుకుంటున్నాం రైతులందరూ కూడా ఈ దహన్ గడ్డి మందుని వాడాలని కోరుతున్నాం. అందరూ విన్నారు కదండి రైతు సోదరుల మాటల్లో. ఒక్కసారి దహనాన్ని కలుపు మందు వాడిన తర్వాత 30 నుంచి 35 రోజుల వరకు అతనికి కలుపు అనేది నివారణ ఉండడం జరిగింది. ఇందులో ఉన్న బీటీజీ టెక్నాలజీ వల్ల కలుపు అనేది నివారిస్తూనే పిలకలు అధికంగా పెరుగుతూ గ్రోత్ అనేది రావడం జరిగింది. దీనివల్ల అతనికి అధికంగా ఈల్డ్ వచ్చే ఆస్కారం ఉందని కూడా అతను రైతు సోదరులు మనకు చెప్తున్నారు. ధన్యవాదాలు. గుంతకల్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ వారి ఆధ్వర్యంలో ఎస్బీహెచ్ బ్యాంకుని విజిట్ చేసి అక్కడ మేనేజర్కి ముద్రా లోన్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా వచ్చే లోన్లని ఎలా అమలు చేస్తున్నారు, అలాగే బ్యాంకుల్లో ప్రజలు ఎలా అప్రోచ్ అవుతున్నారు అనే విషయాన్ని చర్చించి బ్యాంకుల్లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వడ్డే రమేష్ గారు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మనగుంది విజయలక్ష్మి గారు, బీజేపీ
ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర్ గారు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ గారు, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెరాల్డ్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు వెంకట రాఘవ గారు, విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు బండి మురళి గారు, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి మునిరాజు గారు పాల్గొనడం జరిగింది. తెనాలిలో మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణకు మొదట జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తున్నామని, లేదంటే ఆయన ఓటమికి మాదిగలు కారణమవుతారని మాదిగ సంఘ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మన డ్యూటీ వర్గీకరణ సాధించడం, ఆ సాధించే పోరాటంలో మనం అందరం కలిసి భాగస్వాములు కావడం, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం జాతి చేయాలి. కాబట్టి నేను ఢిల్లీకి వెళ్తాను. మన వాళ్ళు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాం. మన సోదరుడు సురేష్ నాకు పోతు శివలు కూడా చెప్పాడు, అన్న నేను పోతున్నా కానీ నేను అడుగుతున్నా కానీ ఎవరూ కలిసేటట్టు కనిపించలేదు వాతావరణం అని చెప్పి. ఎందుకు కలవద్దంట? చోటమోట లీడర్లందరినీ కలుపుతుంటారు కదా పిలిపించుకొని, ఇతర సంఘాల లీడర్లందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నారు కదా. ఏంది ఆయనకు నేను అండదండలు అందించడమే కదా. ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నాగరాజు ఉన్నాడు కదా, ప్రకాశం జిల్లా బిడ్డే కదా, సురేష్ ఉన్నాడు కదా, గుంటూరు బిడ్డే కదా, రాష్ట్ర అధ్యక్షుడే కదా. వీళ్ళందరి అధ్యయనంలో కలవడానికి ఆయన ప్రయత్నం చేయాలి కదా. అవకాశం ఉన్నప్పుడు నేను కూడా వచ్చి కలుపుతాను. నేను అపాయింట్మెంట్ కోరాను, లేఖ కూడా రాశాను కదా. ఎందుకు కలవకుండా పోతుందో చెప్పండి. నా లక్ష్యం జాతి భవిష్యత్తు, వర్గీకరణ సాధించడం. దానివల్ల 100 తరాలు బాగుపడతాయి. 5 ఏళ్లు వర్గీకరణ అమలు జరిగినప్పుడే వేలాది ఉద్యోగాలు వచ్చినాయి కదా ఆనాటి కాలంలో, వేలాది చదువుకునే అవకాశాలు ఆనాటి కాలంలో. 5 ఏళ్లు వర్గీకరణ జరిగితేనే జాతి బాగుపడ్డది కదా. మరి వర్గీకరణ పార్లమెంట్ లో అయినా సుప్రీంకోర్టులో అయినా 100 తరాలు ఉంటది కదా. అది అప్పుడు జాతి 100 తరాలు భవిష్యత్తు ఉంటది కదా. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కొనతల రామకృష్ణ గారు భేటీ అయ్యారు. ఈయన ఫిబ్రవరి 4వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభలో పార్టీలో చేరుతున్నట్లుగా, అలాగే ఎంపీ బాలశౌరి కూడా పార్టీలో చేరుతున్నారని సమాచారం. విశాఖ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ నందలి రాధానగర్ మరియు రాజీవ్ నగర్ ప్రాంతాల్లో విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్, ఐఏఎస్, డిప్యూటీ మేయర్ శ్రీమతి అవుతు శైలజారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ అవుతు శ్రీనివాసరెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు గణేష్ గారు, ఇతర మున్సిపల్ అధికారులతో పర్యటించి పలు సమస్యలపై తెలుసుకుని తక్షణమే ఆ సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మన భారతదేశంలో క్రికెట్ అంటే అత్యంత ప్రియమైన క్రీడ. ఈ క్రీడకి కోట్లాది మంది ప్రజలు అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మన భారత్ క్రికెట్ జట్టు ఒక జట్టు మీద ఆడిన సిరీస్లన్నీ గెలిచి ఐసీసీ మ్యాచ్ల్లో విన్నింగ్ కప్పులను చేజార్చుకుంటున్నాయి. అయితే ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది బీసీసీఐ క్రికెట్ బోర్డు కానీ మరియు మేనేజ్మెంటు ఆలోచించాల్సిన విషయం. భారత జట్టు పూర్తిగా యువకులకు అవకాశం ఇస్తే కనీసం ఐసీసీ T20 వరల్డ్ కప్ నాటికి యువకులతో కూడిన భారత జట్టు తయారు చేసినట్లయితే విజయం సాధించవచ్చు. రోహిత్ శర్మ మరియు కోహ్లీలకు పూర్తిగా రెస్ట్ ఇచ్చి కేఎల్ రాహుల్, శాంసంగ్, శ్రేయస్ అయ్యర్ లాంటి యువకులకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినట్లయితే భారత జట్టు విజయాలు అందుకునే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు, క్రీడాభిమానులు భావిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.